హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో మ్యాటర్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళ చూసుంటారు. కోవిడ్లో కూడా నేను ఇలాంటి వర్క్ చేస్తానని కల్లో కూడా అనుకోలేదు అని. సో మ్యాటర్ ఏంటంటే, నిన్న నైట్ అయితే మాకు మా బాబా వచ్చి ఒక వర్క్ చెప్పాడనమాట. సో ఆ వర్క్ విన్న తర్వాత నేనైతే షాక్ అయిపోయా. ఎందుకంటే ఇంట్లో నేను అన్ని రకాల పనులు చేశానన్నమాట. మేకలు కోళ్ళు చూసుకునే కాటి నుంచి డ్రైవింగ్ వరకు అన్ని పనులు అయితే చేపించారు. సో అన్ని పనులు ఏంటనేది నేను చాలా వీడియోస్ చేశాను. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్ ఓపెన్ చేసుకొని థంబ్నెయిల్ చూసి మరి వీడియో ఓపెన్ చేసి చూడవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఈ వీడియోలో మ్యాటర్ వచ్చేసి, అసలు మాకు మా బాబా ఏం వర్క్ చెప్పాడు, ఆ వర్క్ ఎందుకు చెప్పాడు, చేయకపోతే నష్టం ఏంటి, చేస్తే వచ్చే లాభం ఏంటి అనేది ఈ వీడియోలో నేను మొత్తం మీకు పూర్తిగా విత్ ప్రూఫ్తో నేను మీకైతే క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఏదన్నా డౌట్ ఉంటే, సో నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, దానికి సంబంధించింది ఈ వీడియో కూడా. సో ఒకసారి ప్లీజ్ మీరు ఎవరైనా ఆ వీడియో చూడకన్నా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నది. అలాగే ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ కువైట్లో డ్రైవర్ లైఫ్ అంటే ఎలా ఉంటుందనేది డైలీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా ఇంట్లో ఉన్న పార్క్ అనమాట. మీరు ఎన్నో వీడియోస్లో చూసే ఉంటారు. సో నేను మొన్న పెట్టిన వీడియోలో ఈ పార్క్ అంతా రిమూవ్ చేస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టింది, ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి. ఇంటి అవుట్ సైడ్లో అంటే మీకు ఇల్లు ఎంతవరకు ప్లేస్ ఉంటే అంతవరకు మాత్రమే మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఇదంతా కూడా గవర్నమెంట్ ప్లేస్ అనమాట ఇది. అండ్ ఇలాగే ఈ చెట్లు ఉన్న ప్లేస్ అయితే కూడా అంతా గవర్నమెంట్దే. ఈ గోడ ఉంది కదా, ఈ గోడ నుంచి ఒక 3 మీటర్లు అంటే ఇంకొంచెం అట్లా ఆ లాస్ట్ అది ఐరన్ రాడ్ ఉంది కదా, అక్కడ వరకు అయితే మా సార్ వాళ్ళ ప్లేసు. మళ్ళీ మిగతా అంతా గవర్నమెంట్ ప్లేస్. సో గవర్నమెంట్ ప్లేస్లో ఇలాంటివి ఉండకూడదు అని చెప్పి రిమూవ్ చేసామన్నారు. సో అందుకని మేము ఆ గుడిసె రిమూవ్ చేసాము. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇప్పుడు అదంతా తీసేసాం కాబట్టి ఇక్కడ ఎవరైనా పిల్లలు వచ్చి ఆడుకుంటున్నప్పుడు, లేదా మా మేడం వచ్చి ఈవినింగ్ టైంలో వాకింగ్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో అప్పుడు వాకింగ్ చేసేటప్పుడు అవుట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, కార్లో వెళ్ళే వాళ్ళకి కనిపించకూడదు అని చెప్పి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు మొత్తము మా సార్ అయితే కట్లు తెచ్చి గుంతలు తొగి నాటమని చెప్పాడనమాట ఇక్కడ. అండ్ అలాగే అక్కడ అటు సైడ్ కూడా, అంటే లోపల ఉన్న మనుషులు కనిపించకుండా. యాక్చువల్లీ ఇవి కూడా తీసేయాలి, కానీ ఏమో ఇంకా మాకు చెప్పలేదు తీయమని చెప్పి. దీనికి ఒక నెట్ ఉండింది, ఆ నెట్ అయితే తీసామన్నమాట. ఇది ఇంకా చెప్పలేదు మాకు తీయమని చెప్పి. సో అలా అయితే కట్లు నాటమని చెప్పాడు. సో ఇప్పుడు మేము ఆ కట్లు ఎక్కడున్నాయో వెతికి దాన్ని కొట్టుకొని తేవాలి. సేమ్ మన పక్క మనము పొయ్యి మంట వేసుకునే దానికి అడవికి కానీ లేదంటే కొండలకు కానీ వెళ్ళి కట్టలు తెచ్చుకుంటాం కదా, ఆ టైప్లో ఇప్పుడు మేము కూడా వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే నేను మా బంగాళీ వెళ్తాము. వెళ్ళి ఎక్కడ కట్టలు దొరుకుతాయి ఏంటి మ్యాటర్ అని మీకు ముందు చూపిస్తూ ఉంటాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి కూడా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా బంగాళీ స్టార్ట్ అవుతున్నాము. సో ఇప్పుడే నేనైతే బండి స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అదిగోండి అక్కడ వస్తున్నాను మా బంగాళీ కూడా. సో మేము ఎక్కడైతే ఆ కట్లు కొట్టడానికి వెళ్తామో, సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను మళ్ళీ చేస్తాను. అంటే ఇప్పుడు మేము వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట, ఎక్కడ కట్లు ఉన్నాయని చెప్పి. అలాంటి పని అయితే ఇచ్చారు మాకు. సో వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడైతే మాకు కట్లు కనిపిస్తే అక్కడ మేము స్టాప్ చేసి, సో దాని తర్వాత అయితే మీకు అక్కడ ఏ కట్లు కొడతామనేది చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అవి కట్లు కొట్టేదానికి అయితే వెళ్తున్నాం కదా. ఈడెంత తెలివైనాడో నేనెంత తెలివైనానో చూడండి. కట్లు కొట్టేదానికి మాకు మెయిన్ ఇంపార్టెంట్ విషయం అనేది ఏది కావాలా, గొడవలో లేదా ఏదన్నా రంపమో చాకో ఏదన్నా కావాలి కదా. ఏం ఎత్తుకోవాలి మేము, తాగేదానికి నీళ్ళ బాటిల్ ఎత్తుకున్నాము, చేతిలో సెల్ ఎత్తుకున్నాము. ఇంక నేను డ్రైవింగ్ కాబట్టి నేను లైసెన్స్ అది తీసుకున్నాను. వాడు అద్దాలు ఏది కావు కదా, అద్దాలు మాత్రం మర్చిపోవాలి. అది ఎండకు దీనికి గొడవలు మర్చిపోయినాము. ఇప్పుడు మేము పోయి ఆడ ఏం చేయాలి, సుమారుగా ఇంటికాటి నుంచి ఒక 10-11 కిలోమీటర్ల దాకా వచ్చేసి ఉంటాము. మేము ఆడిపోయి ఏం చేయాల,
ఆ మాట అడిగితే సరే ఎట్లా అయిపోయింది వెనక్కి తిరుక్కొని పదాంలే, దానికంటే ముందు ఫస్ట్ పోయి ఆడ ఇది చెట్లు ఆడున్నాయి వెతుకుదాము, వెతికి ఆ ప్లేస్ చూసుకొని మళ్ళీ ఇంటికి పోయి తెద్దాంలే, లేదా నేను ఆడే ఉంటాను నువ్వు ఇంటికి పోయి ఎత్తుకొని వచ్చు అని చెప్పి చెప్తాను. మా ఇద్దరు తెలివిలకి ఏదన్నా ఒక గేమ్స్ పెట్టి రియాలిటీ షోలకు అట్లా పంపిస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం మేము, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. ఆ ప్లేస్ అంతా ఎతికి ఇప్పుడు ఆ కట్లు ఆడున్నాయో చూసి మళ్ళీ మీకు చూపిస్తా. మా ఇద్దరు కోడి బుర్రలకి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మాకైతే ఇక్కడ కొన్ని కట్లు కనిపించాయి అనమాట, అందుకని ఇక్కడ బండి ఆపేసి ఇలా చెట్లు అయితే ఇవి ఆ కట్లు అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడంటే ఇక్కడ కింద పడినాయి కాబట్టి మాకు కొడవలి అలాంటిది అవసరం ఉండదని చెప్పి, అలాగే మా వరకు ఎంతైతే అంత చెత్తనే తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇవి దించేసి మళ్ళీ అయితే కొడవలి తీసుకొస్తాం అనమాట. అప్పుడు మళ్ళీ ఇంకొక ప్లేస్ అయితే వెతికి ఇలాగే ఎక్కడన్నా పడింటే తీసుకోవాలి. ఇక్కడ పడినాయి, అక్కడ చూసుకుంటే ఆ లాస్ట్లో మీకు అది చెత్త పుట్టుంది కదా, దానికి కొంచెం అటు సైడు అక్కడ కూడా పడినాయి అనమాట. సో ఇవి వీలైనంత వరకు ఇక్కడ ఉండేవి మ్యాక్సిమం తీసుకునేసి, ఒకవేళ బండి ఫుల్ అయిపోతే ఇలాగే వెళ్ళిపోతాము, ఇలాగే వెళ్ళిపోవచ్చు మా ఇంటికి స్ట్రైట్. లేదు బండిలో కొంచెం ప్లేస్ ఉందనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ కట్ట కూడా తీసుకుంటాము. మా బంగాళాడు చూడడానికి పాపం కష్టపడుతున్నాడు. ఇలా అయితే వేస్తున్నాం బండిలో. ఇదంతా ఫుల్ అయిపోతే ఇలాగే స్ట్రైట్ వెళ్ళిపోతాం, అంటే ఇక్కడ ఉండే కట్టతో ఫుల్ అయిపోతే వెళ్ళిపోతాం అనమాట, లేదంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటాము. సో ఇంటికాడ దించేసిన తర్వాత మళ్ళీ అయితే వస్తాము కొడవలు తీసుకొని. మీకు ఇంతకుముందు చూపించిన ప్లేస్లో అయితే ఈ మాత్రం కట్లు వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇంకా కొద్దిగా ప్లేస్ ఉందిలే, ఇంకా కొన్ని ఏమన్నా వేసుకుందామని చెప్పి ఇక్కడైతే వచ్చానమాట. మీకు అప్పుడే అక్కడి నుంచి చూపించాను, ఆ చెట్టు కట్ నుంచి నా ఫింగర్ ఇక్కడ చూపిస్తుంది అక్కడి నుంచి. సో అక్కడ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇక్కడైతే వచ్చామన్నమాట. సో ఇవన్నీ అయితే తీసుకుంటాం, ఇవన్నీ తీసుకోము, కొన్ని ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి అవి తీసుకుంటాము. సో దాని తర్వాత అయితే ఇంటికి వెళ్ళి కొడవలతో ఈసారి వస్తాము. ఇప్పుడు మేము ఇలా వచ్చి దారింటి వెతుక్కుంటూ ఇట్లా ఈ కట్టి పుల్లలని వేసుకుంటా ఉంటే మనలో నాకైతే బాహుబలి సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, పుల్లలు ఎరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప, చిత్తి పేరుస్తున్నాను అని. సో మేమైతే ఇలా కట్లు ఏరుకొని ఎవరికి చిత్తి పేరుస్తాను నాకైతే అర్థం కాల. ఏదో డ్రైవింగ్ పనికి వచ్చినాను, ఇతనైతే దివానీలో పని చేసేదానికి వచ్చినాడు. కానీ రోడ్డు మీద పడి ఇట్లా కట్టి పొలాలు ఏరుకుంటున్నాం మేము. మా బతికి ఎట్లుందంటే ఎంత దరిద్రం టైం నడుస్తుందంటే మాకు అంత దరిద్రం టైం నడుస్తుంది. సో అందుకే నేను చెప్పిండేది మీకు, ఆలోచించుకొని రండి. నేను ఉండే ఏరియాలకి ఎవరన్నా వస్తుంటే ఆలోచించుకొని రండి, ఇలాంటి పనులు కూడా ఉంటాయి మాకు. ఇదే పని ఒకవేళ సిటీలో అయినంటే కానీ మనుషులు పెట్టి చేయించుకుంటారు, మా దగ్గర అయితే చేయించుకోరు. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు, ఇంకా నేను ఎక్కువ క్లారిటీగా అయితే చెప్పలేను ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియోస్ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ట్రాన్స్లేట్ చేసుకొని చూస్తారు. సో మరీ అంత ఇదిగా చెప్పేసి మళ్ళీ నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మా పని అయితే మీకు కల్లారా చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటుందన్నమాట మా పనిలో అప్పుడప్పుడు. ఇవే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అంతా కష్టపడి అక్కడి నుంచి ఎత్తుక్కుంటా పోయి తెచ్చిన కట్లు అయితే ఇవి. సో ఇవి ఇంటికాడ దించేసి మేమైతే మళ్ళీ వెళ్దాం అనుకున్నాము, కానీ మా బంగాళాడు అయితే వద్దులే ఇవే సరిపోతాయి అంటున్నాడు. ఒకవేళ ఇవి సరిపోకంటే కన్నా ఇక్కడ మా ఇంటి ఎదురుగానే అక్కడ చూసుకుంటే మీరు చిన్న కుప్ప మాదిరి ఉంది కదా, సో అక్కడైతే కొన్ని కట్లు ఉన్నాయి. ఈ కట్లు సరిపోకంటే ఆ కట్లు ఎత్తుకొని వచ్చి చేద్దాంలే, అంత దూరం పోయి ఏంది రోడ్ల మీద అట్లా ఎత్తుక్కుంటా తిరిగేది ఎండకు దీనికని. పైగా ఇప్పుడు ఎండ కూడా తిరిగిపోతుంది, ఎండ కూడా పెరిగిపోయిందనమాట. సో అందుకైతే మేము ఇది వెళ్ళదలుచుకోలేదు. సో ఈ వర్క్ అయితే ఇంక ఇప్పుడు మేము ఇది నాటాల్సింది ఇక్కడే కాబట్టి అక్కడ. సో ఇప్పుడైతే ఎండ ఉంది, సో కొంచెం ఈవినింగ్ టైంలో అయితే చేద్దాం అనుకుంటున్నాము ఈ వర్క్. సో నేను మళ్ళీ ఆ వర్క్ స్టార్ట్ చేసినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అంతవరకు వీడియోని చూస్తూ ఉండండి. ఒకవేళ ఇంతవరకు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఇంకా లైక్ కొట్టకుండా ఉంటే ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ అయితే ఒక వారం తర్వాత అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూసారు ఇంతకుముందే ఈ కట్లని తెచ్చాము పలానా పని కోసం అని చెప్పి. సో ఇప్పటికీ కూడా ఆ కట్లు ఇలాగే ఉన్నాయన్నమాట, ఇక్కడే ఉన్నాయి. మేము ఏ ప్లేస్లో అయితే ఆ కట్లని వేసామో సో అదే ప్లేస్లో అయితే ఇంకా ఈ కట్లు ఇలాగే ఉన్నాయన్నమాట. వర్క్ అయితే చేయలేదు. సో ఎందుకు చేయలేదంటే ఆ వర్క్కి సంబంధించిన నేనైతే ఏదైతే మీకు ఈ వీడియోలో ప్లానింగ్ అయితే చెప్పానో సో ఆ ప్లానింగ్ అయితే మా సారు క్యాన్సిల్ చేశారనమాట. ఎందుకంటే మేము తెచ్చిన ఈ కట్లు అనేది సరిగ్గా లేవంట. సో మేము పొద్దున్నే నేను నిద్ర లేచి అట్లంతా రోడ్డు మీద తిరిగి వెతికి కార్లో తిరిగి
కట్టలు ఎక్కడున్నాయి అని చూసి వాటిని కష్టపడి ఆ ఎండకు దానికి కష్టపడి కార్లో వేసుకొని ఇక్కడి వరకు తెస్తే మీరు తెచ్చిన కట్టలు సరిగా లేవు, ఆ ప్లానింగ్ అయితే వద్దు అని చెప్పి వేరే ప్లానింగ్ ఏదో అది ప్లానింగ్ కూడా నాకు చెప్పలేదు, మా బంగాళానికి అయితే చెప్పాడనమాట. సో అప్పుడు ఆ ప్లానింగ్ చెప్పేటప్పుడు అయితే నేను ఇక్కడ చెట్లకు నీళ్లు పట్టుకుంటూ ఉండిపోయాను. సో వానికైతే చెప్పాడు. సో వానికి చెప్పిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా ఆ ప్లానింగ్ ఏంటనేది కూడా నాకు చెప్పలేదు. ప్లస్ ఆ ప్లానింగ్ అది వర్క్ కూడా చేయలేదన్నమాట. అలాగే ఉన్నాయి. ఇప్పుడైతే ఈ కట్టలని మేము ఏ రోజైతే తెచ్చామో ఆ రోజే తీసుకెళ్ళి పడేయమని చెప్పాడు. నేనైతే ఒక 2-3 సార్లు వాడిని పిలిచానమాట. రారా కట్లు పడేద్దాము మళ్ళీ వాళ్ళు అరుస్తారు అని. వాడైతే రాలేదన్నమాట. సో ఇప్పటికీ ఈ కట్లయితే ఇక్కడే ఉన్నాయి. ఇంకా దాన్ని ఎప్పుడు పడేసేదానికి వానికి మూడు వస్తుందో ఏమో తెలీదు. నాకు తెలిసి మళ్ళీ వాళ్ళు ఈ కట్లు చూసి 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 మా బాబాకి విసుగొచ్చేసి అరిస్తే అప్పుడు వెళ్దామని చెప్పి చెప్తాడనమాట. సో అంతవరకు అయితే ఈ కట్లు ఇక్కడే ఉంటాయి. సో నాకు కూడా ఎందుకు దోళ్ళేవో ఇది కట్లు కావాలంటే నేను ఒకరిని కూడా తీసుకెళ్ళి బండ్లో వేసుకొని వెళ్ళి పడేయచ్చు ఎక్కడైనా కూడా. నాకెందుకు దోల, ఇద్దరం చేద్దాంలే అని చెప్పి నేను కూడా అయితే ఇలాగ పెట్టేసాను అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను మీకు పని అయితే చూపించలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మేము పడిన కష్టం మీకు ఎలా అనిపించిందో, ఎండలో వెళ్ళి కోయట్టుకు వచ్చి కూడా నేను ఇలా కట్లు కొడతానని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. నేను మా ఊర్లో ఉన్నప్పుడు మా ఇల్లు కొండలోనే ఉంది. నేనైతే కొండలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా కొండకు వెళ్ళి కట్లు కొట్టినాను కాదు, కానీ ఇప్పుడు కోయట్కి వచ్చి అయితే కట్లు కొట్టాల్సి వచ్చింది. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కొత్తగా అనిపించింది. ఇంటికాడ చెప్పినా కూడా ఇక్కడ చేసిన దానికి ఇలాంటి పనులు కూడా ఉంటాయి, ఇది కూడా ఒక కష్టం అని చెప్పి తెలిసి వచ్చిందనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేను కూడా ఇలాగే కోయట్లో డ్రైవర్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తూ డైలీ అప్డేట్ ఇస్తుంటాను. మెయిన్ నేనుండే ఏరియాకి, వఫ్రా అనే ఏరియాకి వస్తే మీరు డ్రైవర్గా వచ్చినా హౌస్ బాయ్గా వచ్చినా మీ లైఫ్ ఎలా ఉంటుందో నా వీడియోస్ చూసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.